మునగ మొక్కలు వేసామండి 2. ఇది కూడా పోయిన సంవత్సరం బాగా కాసింది. ఈ సంవత్సరం కూడా ఇంకా ఇప్పుడు పూత అది వచ్చింది, కాయటానికి రెడీ అవుతుంది. నాకు తెలిసి కొంచెం ఈ వర్షాలు వెనకబడేసరికి ఇది మొత్తం కూడా కాయ సెట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది కూడా PKM1 అని చాలా లాంగు కాయలు వచ్చేటువంటి వెరైటీ అండి. ఎక్సలెంట్ క్వాలిటీ కలిగినటువంటి ఫ్రూట్ వస్తుంది. మునక్కాయ మంచిగా ఉందండి. కూరగాయల్లో బెండ ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఒక బెండ మొక్క వేసుకున్నాం ఇక్కడ. ఇదిగోండి బెండకాయలు అవి కూడా కాస్తున్నాయి. మనం రోజు మంచిగానే చేసుకొని ఇది చేస్తున్నాం. తర్వాత వంగ, రోజువారీ కూరగాయల్లో ఈ వంగ మొక్క కూడా మనం, ఈ వంగ మొక్కలు చేలో అక్కడక్కడ 5-6 మొక్కలు ఉన్నాయి. కానీ వచ్చిన రోజల్లా ఇది 10 కిలోలు వంకాయలు దొరుకుతాయి అంటే అతిశయోక్తి కాదు. అంత కాపు క్వాలిటీ వచ్చింది. దీనికి ఇంకెంతవరకు ఏ పెస్టిసైడ్స్ లేదు. పెస్టిసైడ్స్ లేని వంకాయలు తింటున్నాం మనం. వాస్తవంగా వంకాయలు కూర తినాలంటే మందు లేకుండా తినే పరిస్థితి లేదు ఈరోజు మార్కెట్లో దొరికే వాటికి. కానీ మన దగ్గర పెస్టిసైడ్స్ ఫ్రీ అనమాట మన వంగ. ఇది చూడండి పూత, అది కూడా చాలా విపరీతంగా ఈ కాయలు కాపు క్వాలిటీ పెస్టిసైడ్స్ లేకుండా ఇలా రావటం అంటే నేను అనుకోవటం ఈ బయోడైవర్సిటీ వల్ల నేను చెప్పాను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పలు రకాల మొక్కలు ఉన్నాయి కాబట్టి ఒక మొక్క దానికి ఏదైనా పురుగు వచ్చేది ఉంటే ఇంకొక మొక్క దగ్గరకు వచ్చేయి దీని దగ్గరకు పురుగులు రాకుండా చేస్తున్నాయి అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కానీ చాలా ఎక్సలెంట్గా వీటిలో పురుగు మందులు అవి లేకుండా మనం దీన్ని చేస్తున్నాం అంటే ఈ మార్కెట్లో ఉన్నటువంటి పద్ధతి చూసుకుంటే ఇవన్నీ కూడా మనకు పెస్టిసైడ్స్ ఫ్రీ, కెమికల్ ఫ్రీ ఫ్రూట్స్ వస్తాయని నేను భావిస్తూ ఉన్నాను. అక్కడ వాటర్ యాపిల్ ఈ సంవత్సరం ఫ్రూట్స్ వచ్చి తిన్నాం. ఇదైతే అన్సీజను, ఇంకా మళ్ళీ సీజన్ వస్తే కానీ పోయదు. దాని పక్కనే మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి మొక్క కూడా చాలా బాగా బతుకు. మొట్టమొదటి వేసిన మామిడి మొక్కలు మనకు అంత అనుకూలంగా బతకలేదు, కానీ రెండోసారి ఒక 7-8 రకాలు తీసుకొచ్చేసాం. ఇవన్నీ కూడా మామిడి మొక్కలు కూడా చాలా గ్రోత్లో ఉన్నాయి. తర్వాత ఈ జామ మొక్క, ఇదొక టైపు జామ. ఇది లోపలంతా ఎరుపుగా ఉండి చాలా టేస్టీగా ఉంది. ఈ జామకాయలు కూడా ఈ సంవత్సరం మనం అలహాబాద్ సఫేద్ అనుకుంటా, అది మంచిగా ఉంది. ఈ సంవత్సరం జామకాయలు కూడా మనం తీసుకోగలిగాం. తర్వాత ఈ దానిమ్మ మొక్క, దీన్ని ఫ్లూనింగ్ చేసాం. వాస్తవంగా అయితే ఇది చాలా ఎడల్పుని విస్తరించి ఆగం చేసింది. చాలా పెద్ద మొక్క అయింది. మొన్న మధ్యన ఫ్లూనింగ్ చేస్తే ఇప్పుడే మరలా ఎగురు వచ్చింది. కాస్తుంది నెక్స్ట్ ఈ సీజన్కి. పోయిన సంవత్సరం కూడా కాయలు బాగానే కాసినాయి. ఇప్పుడు మరలా కూడా ఈ సీజన్లో కాయలు కాయడానికి అవకాశం ఉంది. ఇది చెట్టు చిక్కుడు అండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఈ కూరగాయలు మనం బయట మార్కెట్లో కొనుక్కోవటం అంటే దాదాపుగా ఏ పెస్టిసైడ్స్ వాడుతున్నారో తెలియదు. రోగాలు కొనుక్కున్నట్టే ఉంది, పెస్టిసైడ్స్ తిన్నట్టే ఉంది. ఎవరన్నా ఒక 1-2 సెంట్లు స్థలాలు ఉన్నోళ్ళు అయినా సరే ఒక 5-2 మొక్కలు వేసుకోగలిగితే ముందు ఈ కూరగాయలు మనం బయట పెస్టిసైడ్స్ కూరగాయలు తినేటువంటి బాధ మనకు బాగా తప్పుతుందనేది నా అభిప్రాయం. సరే, ఎవరికన్నా కొంచెం ఎక్కువగా ఉండి పని చేసుకునే వాళ్ళు ఓకే, నో ప్రాబ్లం. కానీ చిన్న వాళ్ళు అయినా సరే 1-2 సెంట్లలోనైనా కూరగాయలు వేసుకొని దాన్ని మనం పెస్టిసైడ్స్ లేనటువంటి దాన్ని. ఇంకొకటి ఏంటంటే మన సొంత చేతులతో మనం పండించింది అది మనకి ఎంత కాస్ట్ అవుతుంది అనేది కాదు. ఆ కాస్ట్ని లెక్కేయడానికి లేదు ఈరోజు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రోగానికి డాక్టర్ బిల్లు ఎంత చేస్తారో తెలియదు. ఇక్కడ మనోళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ సెంట్లో మనకేం కూరగాయలు పండుతాయి ఏం చేస్తామని అంటున్నారు. మనకి మొత్తం రోగం మొదలయ్యేదే ఇక్కడ. మనం తినేటువంటి ఆహారమే కల్తీ రకమైన ఆహారం అయినప్పుడు మనకి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ ఇక్కడే మొదలవుతున్నాయి. ఒకటి, మనం ఇప్పుడు నేల లేకపోయినా మిద్దె తోటలో ఈ వ్యవహారం వచ్చింది కాబట్టి పైన 4 కుండీలు పెట్టుకొని 4 కూరగాయలు 10 రోజులు మార్కెట్కు పోయి తెచ్చుకునే దాంట్లో ఓ 2-3 రోజులైనా వీటిని తింటే కొంతమేరకైనా మనం ఈ యొక్క అనారోగ్య సమస్యలను తగ్గించడానికి పాజిబిలిటీ ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇది వచ్చేసి మనకి నేరేడు మొక్క అండి. ఇది డయాబెటిక్ ఫ్రూట్ అంటారు దీన్ని. ఇది నల్లది, ఇంకోటి తెల్ల రకం కూడా ఉంది. 2 రకాలు వేసాం ఇక్కడ. సహజంగా ఇప్పుడున్నటువంటి ఈ యొక్క వాతావరణ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా రోగాల బారిన పడకుండా జీవించాలి అంటే ఎంతో కొంత వ్యాయామం. ఒక మొక్క వేసుకున్నాం అనుకోండి, దానికి నీళ్లు పెట్టడానికో మందులు వేయటానికో ఇంకో దానికో పరామర్శించడానికో మనం వెళ్తూ ఉంటాం. అది ఒక వ్యాయామం అవుతుంది. ఈ కూరగాయల మొక్కలన్నీ కూడా 30-40 రోజుల్లోనే మనకి ఫలసాయం చేతికొచ్చేటువంటి మొక్కలు. ఈ వంగ కానివ్వండి, బెండ కానివ్వండి, బీర కానివ్వండి, ఇట్లాంటివి ఒక్కొక్క పాదిజాలు మనం ఒక్కొక్క ఇల్లు జరగటానికి. పెస్టిసైడ్స్ లేని కూరగాయలు తినగలిగిన రోజు మనం ఈరోజు ఇన్ని రోగాల బారిన పడాల్సిన అవసరం లేదు. ఒక హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఎంత హీనమైన పరిస్థితులు ఉన్నాయంటే
ఒక రోజంతా పాడైపోతుంది. వాళ్ళు చెప్పే టెస్టులు, అవసరమైన టెస్టులు, అవసరం లేని టెస్టులు రాసేసి ఆయనకి ఒక సామాన్యమైనటువంటి జ్వరం వచ్చిందంటే ఈరోజు 5,000 6,000 తక్కువ బిల్లు కాదు. మొన్న ఈ మధ్య మా అమ్మాయి సాఫ్ట్వేర్లో ఉంటారు, వాళ్ళకి జ్వరం వచ్చిందంటే 70,000 బిల్లు వేశారు 2 రోజులకి. నాకు నిజంగా నాకు ఆ జ్వరం వస్తే నేను హాస్పిటల్ బెడ్డే ఎక్కలేను, ఎందుకంటే నా దగ్గర 70,000 డబ్బులు లేవు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరి ఆరోగ్యం వాళ్ళదే. మనకు ఆరోగ్యం వచ్చి మనకు అనారోగ్యం ఉండి ఇంకొకళ్ళ ఆరోగ్యం మనకు వచ్చేది కాదు. మనం చేసేటువంటి వ్యాయామమే మనకు పనిచేస్తుంది. మనం ఈ మొక్కల మధ్య తిరిగితే ఇట్లా వచ్చేటువంటి ఆక్సిజన్ కానీ మిగిలింది కానీ మన ఆరోగ్యానికి కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి పని చేస్తుంది. రెండోది, పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఈ యొక్క ఆక్సిజన్ రిలీజ్ అనేది మనొక్కళ్ళకే కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మిగిలిన పంటలకి, మిగిలిన జీవజాలానికి. ఇప్పుడు తోనేగలు ఉన్నాయి, తోనేగలు చూడండి అలా, మన సీతాకోక చిలుకలు, ఇవన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడాయి. మొన్న ఈ మధ్య ఎవరో ఒక పర్యావరణ శాస్త్రవేత్త చెప్తున్నారు, మన తేనెటీగ అనేది లేకపోతే భూమి మీద మానవ జాతే అంతరించిద్దంట. అలాంటి పరిస్థితుల్లో మనం ఇరుక్కొని ఎందుకు ఉండాలా? మనం చనిపోయేదాకా వచ్చినప్పుడు ఈ డబ్బంతా మనల్ని ఏం కాపాడుద్దా? మనం ఉన్నంతసేపు ఆరోగ్యం జీవించి హ్యాపీగా పోవటం అనేది ప్రధానం. అందరికీ డబ్బులు సంపాదించాలని ఉంటుంది. సో కొంతమందికి అవకాశాలు ఉంటాయి, సంపాదించుకుంటారు, పర్వాలేదు. కానీ అందరం అలా దానికిడితే పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం అనే దానికిడితే మాత్రం ప్రతి ఒక్కళ్ళం పరిగెత్తాల్సిన అవసరం అయితే ఉంది. అంతవరకు మాత్రం నేను చెప్పగలను. దీని యొక్క గ్రోత్ నాకు ఈ మధ్య కొద్ది రోజుల నుంచే దీనికి విపరీతమైనటువంటి గ్రోత్ వచ్చింది. ఎక్సలెంట్ కాపు. ఈ నిమ్మకాయలు, ఇది గజ నిమ్మకాయ అంటున్నారండి. ఈ కాయ రసం అద్భుతమైనటువంటి టేస్ట్ ఉందండి. తీసుకొని తాగి చూస్తున్నాం. ఈ లెమన్ అనేది, ఈ లెమన్ కూడా మార్కెట్లో రైతు సోదరులు పండించేదంతా కూడా పెస్టిసైడ్స్ మయంతోనే ఉంది చెప్పాలంటే. ఎందుకంటే లాభాలు రావాలనేటువంటి కోరికతో ఉంటున్నారు. దానివల్ల కానీ దేనివల్లనన్నా కానీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే మనం కొంచెం ఏమైనా కొద్దిగా 1-2 మొక్కలు చేసుకోగలిగితే మాత్రం మనకు ఆరోగ్యాన్ని అయితే మాత్రం మనం రక్షించుకోవడానికి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మొక్కలతోనే ఆరోగ్యం చేకూరుద్దని నాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం అండి. ఈ మహాగని కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి ఎదుగుదల ఉందండి. ఇది రేపొద్దున దీని కాయలో షుగర్ వ్యాధికి మందు. ఎందుకంటే మనం దీనికి కొలత ఏమీ లేదు. ఉదయం ఒక పప్పు, సాయంత్రం ఒక పప్పు కనుక తినగలిగితే విపరీతమైనటువంటి చేదు ఉంది. ఆ చేదు వల్ల తగ్గటం కానీ ఎందువలనన్నా కానీ మనకి ఈ మహాగని చెట్టు, దీనికి ఎక్కువ స్థలం కూడా అవసరం లేదండి. వాస్తవంగా మేము పోయిన సంవత్సరం మాకు ఈ ప్రకృతి వ్యవసాయ రైతు సేవా కేంద్రం అని ఉంది, అక్కడ మేము రైతు సోదరులని అందరినీ పిలిచి ఒకసారి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టినప్పుడు నేను రైతు సోదరులకి ఎవరికి అన్నం పెట్టకుండా గిఫ్ట్గా మహాగని మొక్కలు ఇచ్చాను. వేసుకోండి సార్ మీరు, ఈ మొక్క పెరిగితే ఇంట్లో ప్రతి ఇంట్లో ఉన్నారు షుగర్ పేషెంట్లు ప్రతి ఇంట్లో ఉన్నారు. ఈ షుగర్ వ్యాధి నీ ఇంటికి వచ్చింది, నా ఇంటికి వచ్చింది అనేది అందరిళ్ళకి వచ్చింది. ప్రతి ఇంటికి షుగర్ బాదం మొక్క ఒకటి అవసరం ఉందనిపించింది నాకు. అందుకని నేను ఈ మొక్కలు తెప్పించి తలా ఒక మొక్క దీన్నే పెంచాను. ఇది వచ్చేసి మనకి రావి చెట్టు అండి. మన భూమి మీద ఉన్నటువంటి మనకి మేలు చేసే, మానవాళికి మేలు చేసేటువంటి చెట్లు అద్భుతమైనటువంటి చెట్టు అండి ఇది. ఈ యొక్క ఆకు చూడండి ఎంత ఎడల్పు వచ్చిందో. దీని యొక్క రసం మార్నింగ్ కషాయంగా కనుక కాసుకొని తాగితే, ఇప్పుడు మన కాదరవల్లి గారు కానీ మిగిలిన ఈ చెట్ల ప్రియులు అందరూ చెప్తుంది ఏంటంటే, ఉన్న అన్ని కషాయాల్లోకి ది బెస్ట్ కషాయం రావాకు కషాయం అని చెప్తున్నారండి. అన్ని రకాల జబ్బులు, అన్ని రకాలైనటువంటి ఇమ్యూనిటీ సిస్టంలో ఉన్నటువంటి ఏ ఇబ్బందులు అయితేనే అవన్నీ కూడా ఈ యొక్క రావాకు కషాయం తొలగిస్తుందని చెప్తున్నారు. అందుకని చెప్పి ఫస్ట్ ఏదన్నా ఒక తోట వేసేటప్పుడు ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పిండు, ముందు రాగి చెట్టు వేసి తర్వాత మిగిలినవన్నీ వేయవయ్యా అని. అయితే విచిత్రం ఏంటంటే నా చేలో వేయకుండా రావి చెట్టు ఉంది. నేను ఈ మొక్కలన్నీ తీసుకురావడానికి ముందే రావి చెట్టు నాకు ఇక్కడ రెడీగా ఉంది. అందుకని ఈ రావి చెట్టు ఆకులను కూడా రోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా 4 కషాయ ఆకులు తీసిపోయి కషాయాలుగా దాచుకొని తాగుతున్నాను. కషాయం తాగటం మొదలుపెట్టిన తర్వాత ఆరోగ్యం కూడా చాలా మెరుగైంది. నాకు కూడా అంతకుముందు కాళ్ళ నొప్పులు, పాడు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏం లేదు, చాలా బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యంతో మందులు లేకుండా జీవించగలుగుతున్నాను. అంతవరకు హ్యాపీ. తర్వాత మనం ఈ బోర్డర్లో వేసినటువంటి తీగ ఉందండి, బోర్డర్ మన ఫెన్సింగ్ తీగ. ఈ ఫెన్సింగ్ తీగకి ఊరికే ఎందుకు అట్లా ఉంచడం అని చెప్పి మనం ఇట్లా ఒక సొరపాది అల్లించగలిగాం. ఈ సొరపాది కూడా ఇప్పుడు మనకి కాయలు కాసి ఉపయోగపడే పరిస్థితికి వచ్చింది. ఇది దాదాపు ఒక 25-30 మీటర్ల వరకు అల్లుకునే పరిస్థితి ఉంది.
అందువల్ల మనం ఈ బోర్డర్ను కూడా దీన్ని కూడా ఊరకపోయేటువంటి పరిస్థితి కాదు, మనకు అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి విధానమే ఉంది ఇందులో. ఇట్లాంటి ఫెన్సింగ్ తెగేసుకున్నప్పుడు మన ఈ తీగజాతి కూరగాయలు అయినటువంటి కాకర, బీర, బెండ, సొర, గుమ్మడి, చిక్కుడు ఇలాంటివన్నీ ఈ తీగ కల్లించుకుంటే మనం ఎక్కడికి ఫోన్ అవసరం, అన్ని కూరగాయలు మన దీని దగ్గరే ఉంటాయి, మన ఇంటి దగ్గరే. ఇప్పుడు ఈ పర్యావరణం కోసం ఈ చేలోకి తేనెటీగలు వస్తున్నాయి, సీతాకోక చిలుకలు వస్తున్నాయి, తర్వాత పిచ్చుకలు కనుమరుగైపోయినటువంటి దానికి కూడా ఈ పచ్చదనం కోసం పొద్దున్నే పిచ్చుకలన్నీ ఇక్కడికి వచ్చి మనకి ఈ పచ్చదనం కోసం వచ్చి పర్యావరణానికి ఎంతో మేలు చేసేటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ ఉంటేనే మనం కూడా ఈ భూమి మీద మనటానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు విధిగా మంచి జీవనశైలి ఏర్పడాలంటే ఖచ్చితంగా కొద్దిగా మనం ఈ విధానాలను పాటించాల్సిన అవసరం అయితే ఉంది. సరే, ఇది అంజీర మొక్కలు కూడా 2 వేసాం. ఇది 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు అవుతుంది, ఒక 6 నెలలకే కాపుకి వచ్చింది అంజీర. అయితే దీనిలో ఉన్నటువంటి ప్రోటీను మనకి దాదాపుగా చాలా హైయెస్ట్ ప్రోటీన్ కలిగినటువంటిది, మహిళల్లో బాగా రక్తహీనతని తగ్గించేటువంటి గుణం కలిగినటువంటిది. ఈ కాయలు పండిన తర్వాత తినొచ్చు, తర్వాత దీన్ని డ్రై ఫ్రూట్గా కూడా చేసుకొని మనం వాడుకోవటానికి మంచి అవకాశం ఉన్నటువంటి ఇది ఒక మొక్క. ఇదేం పెద్ద ప్లేస్ కూడా ఆక్రమించలేదు, కాపు మాత్రం బ్రహ్మాండంగా వస్తూ ఉంది. ఎక్సలెంట్ ఫ్రూట్, ఎక్సలెంట్ టేస్ట్ ఉంది మన ఈ ఆర్గానిక్ మెథడ్స్ వల్ల కానీ ఏదన్నా కానీ.